ఎవరికి ఏది కావాలో అదే రాసుకోవడం తప్పించి టోటల్‌గా నిజాయితీగా అటు ఇటు వార్తలు 2 చెప్పేటటువంటి అలవాటు పోయింది. నేనైతే 2 వార్తలు కూడా రోజు ప్రొజెక్ట్ చేస్తాను. ఇప్పుడు కాగ్‌కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి టైంలో పోలవరానికి సంబంధించి 2019లో కాంట్రాక్టర్‌ని మార్చడం వల్ల సమస్య ఎదురైంది. దాని వలన ఇప్పటికీ సమస్యలు ఎదురవుతున్నాయి అంటూ కాగ్ రాసింది. అట్లాగే ఋషికొండకి సంబంధించి 160,00,00,000తో ముందు అని చెప్పి ఆ తర్వాత 350,00,00,000 దాకా తీసుకెళ్లారు. అది కూడా 100,00,00,000కి పైబడితే అప్పుడు రివ్యూ చేస్తామని జ్యుడిషియల్ రివ్యూ పక్కన పెట్టేసి చేసేశారు. కాబట్టి అది నిబంధనలకు విరుద్ధం అని చెప్పినటువంటి దాన్ని ఈ రెండిటిని ఈనాడు హైలైట్ చేసింది. అదే సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరుకు సంబంధించినటువంటి అంశాన్ని కాగ్గు కడిగేసిందంటూ ఇప్పుడు వీళ్ళు రాసుకొచ్చారు. అప్పులతో అభివృద్ధి శూన్యం అన్నటువంటిది. మూలధన వ్యయం అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టేదనమాట. నుంచి రెవెన్యూ వ్యయం వైపు నిరంతరం మార్పు ఉంది. ఆఖరికి రోజువారీ అవసరాలకు కూడా అప్పుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది అన్నటువంటిది నెంబర్ 1. 24-25లో చేసిన అప్పులు అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలితే 18.68% పెరిగినాయి అన్నాడు. అంటే అంతకుముందు ఎవరు ఉన్నారు? 24-25 అంటే 23-24లో ఉంది జగన్మోహన్ రెడ్డి. అంటే అప్పటితో పోల్చుకుంటే 16% అప్పులు పెరిగినాయి అని కాదు చెప్పింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం అప్పులు పెరిగినాయి అన్నది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అప్పుల శాతం పెరిగినప్పటికీ మూలధన వ్యయం మాత్రం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12% తగ్గింది అని చెప్పుకొచ్చింది. 24-25లో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బిఎం నిబంధనల మేరకు జిఎస్డిపిలో 2.7% ఉండాల్సి ఉంటే 3.75% పెరిగింది. అలాగే ప్రభుత్వ ద్రవ్య లోటు ఎఫ్ఆర్బిఎం నిబంధనల మేరకు జిఎస్డిపిలో 4% ఉండాల్సి ఉంటే 5.05% పెరిగిందని చెప్పింది. 24-25లో మొత్తం అప్పు 81,071 కోట్లు చేసిందని కాదు చెప్పింది. దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందండి. 24-25 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు 5.67 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పింది. టోటల్గా అంతా చేసిన 5.67 లక్షల కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడం ద్వారా మార్కెట్, ఆర్థిక సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సహకార సంఘాల ద్వారా నేరుగా అప్పులు చేస్తుందని కాదు చెప్పింది. ఆ సంస్థలు రుణాలు చెల్లించడం విఫలం రక్షణ రాష్ట్ర ప్రభుత్వం అసలు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పింది. ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ వెలుపల అప్పులుగా అంచనా వేసినట్టు చెప్పుకొచ్చింది. ఇది ఓవరాల్గా వాళ్ళ లెక్క.